కళ్ళకు గంతలు కట్టి మరీ తండ్రిని హతమార్చిన తనయుడంట బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని దారుణ హత్య. జులాయిగా తిరుగుతూ బెట్టింగ్కి అలవాటు పడ్డ కొడుకు అప్పటికే బెట్టింగ్లో లక్షలు పోయినందుకు తండ్రి ఆగ్రహమంట. వద్దు అని వారించినందుకు హత్యకు ప్రణాళిక వేసిన రవీందర్ అట. నిర్మానుష్య ప్రాంతంలో తండ్రిని దారుణ హత్య చేసిన కొడుకు. ఇది చూస్తున్నాం కదా మనం ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. బెట్టింగ్ యాప్లు కావచ్చు, అదేవిధంగా గేమింగ్లు ఆడి నష్టపోయిన డబ్బులు కావచ్చు, సైబర్ క్రైమ్లో మోసపోయినవి కావచ్చు, అవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. కళ్ళకు గంతులు కట్టి మరి తనని హతమార్చిన తనయుడు. అయితే సమాజంలో కొందరు బెట్టింగ్లకు అలవాటు పడి ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. క్రమంలో బెట్టింగ్ ఆడవద్దని చెప్పినందుకు తండ్రిని హత్య చేశాడు కొడుకు. వివరాల ప్రకారం వనపర్తి జిల్లాలోని గణపురం మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతుకు 37 అట. భార్య, 2 కొడుకులు రవీందర్ 19 అట, సంతోష్ ఉన్నారట. వీరు జీవనోపాధి కోసం గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ నగర్కు వలస వచ్చి జీవిస్తూ ఉన్నారట. హనుమంతు మేస్త్రిగా పనిచేస్తుండగా పెద్ద కొడుకు రవీందర్ ఇంటర్ పూర్తి చేసి జూలైలా తిరుగుతూ బెట్టింగ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడట. ఇటీవల అప్పులు పెరిగిపోవడం, కుమారుడి ఉన్నత విద్యకు డబ్బులు లేక హనుమంతు సొంతూరులోని భూమి తాకట్టు పెట్టి మరీ 6 లక్షలు తెచ్చాడంట. అయితే ఈ డబ్బులపై కన్నేసిన రవీందర్ బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటుందని తన అకౌంట్లో 2.5 లక్షలు జమ చేయించుకున్నాడట. ఈ డబ్బులను బెట్టింగ్ యాప్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడట. అకౌంట్లో ఉన్న డబ్బులను విత్డ్రా చేద్దామని తండ్రి అడగ్గా స్నేహితుడికి ఇచ్చానని త్వరలో ఇస్తాడని నమ్మించాడట. ఈ విషయంలో అలానే బెట్టింగ్ ఆపాలని తండ్రి హనుమంతు కొడుకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నందులో తండ్రిపై కక్ష పెంచుకున్నాడట. మంగళవారం మధ్యాహ్నం తండ్రి డబ్బుల గురించి నిలదీయగా స్నేహితుడు ఇచ్చేందుకు వస్తున్నాడంటూ ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడు డబ్బులతో పాటు సర్ప్రైజ్ ఇస్తాడని చెప్పి తండ్రి కళ్ళకు రవీందర్ గంతలు కట్టి మాటల్లో పెట్టి అప్పటికే తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతులో పొడిచాడట. తీవ్ర రక్తస్రావమై తండ్రి అక్కడికక్కడికే కుప్పకూలి మరణించాడంట. ఎంత దారుణానికి ఒడిగొట్టలో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు భూమి అమ్మి మరి వాళ్ళ ఊళ్ళో ఏదైతే సొంత భూమి ఉంటుంది కదా, సొంత భూమి అమ్మి మరి తన ఖర్చులకు కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు తెచ్చి 6 లక్షలు ఇస్తే దాంట్లో 2.5 లక్షలు నా బ్యాంకులో వేసుకుంటా ఉంటాయి, సేఫ్గా ఉంటాయని చెప్పేసి నమ్మించి బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడం జరిగింది. తండ్రికి తెలియకుండా బెట్టింగ్ యాప్లో పెట్టి వాటిని నష్టపోవడం జరిగింది. మళ్ళీ నా అకౌంట్లో వేస్తే సేఫ్గా ఉంటాయని చెప్పేసి మళ్ళీ అడగడంతో బెట్టింగ్ యాప్ పోగొట్టడం చెప్పేసి తెలుసుకుంటూనే బెట్టింగ్ యాప్ ఆడకు, పోయింది చాలని చెప్పేసి ఇట్లా తరచూ వాదోపవాదాలు ఇద్దరికి జరిగి దాంతో కొడుకు తండ్రి మీద పగ పెంచుకొని ఒక నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి తనతో వెంట తెచ్చుకున్న కత్తితో తనను పొడిచడం జరిగింది. సో ఈ విధంగా మానసిక మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు కోల్పోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు లాస్ అయిన మనీ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు. సో ముందే వాళ్ళకి అవగాహన లేక బెట్టింగ్లు పెట్టడం కావచ్చు, ఎక్కువ డబ్బులు వస్తాయని కావచ్చు, ఇటు గేమింగ్ కావచ్చు, ఇవన్నీ పోరగాళ్ళు ఆడుతూ ఉన్నారు. అటు పబ్జీ కూడా ఆడుతూ ఉన్నారు. సో పబ్జీ ద్వారా వాళ్ళు పబ్జీ గేమ్ ఆడేటప్పుడు ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఏది బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొంతమంది పెయిడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడే చూసాం సెలబ్రిటీలు మొత్తము ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉన్నది. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే విపరీతంగా ఈ ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అదేవిధంగా మన పబ్జీ కావచ్చు, ఇట్లాంటి అన్ని యాడ్స్ సెలబ్రిటీలు యాడ్స్ ఇవ్వడం ద్వారానే కొన్ని కోట్లు పోసి సెలబ్రిటీలు యాడ్స్ ఇస్తే ఆ గేమింగ్స్ ఎవరైతే ఆడుతారో దాంట్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళు కూడా ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్లు ఉంటారో బెట్టింగ్ యాప్ ఎవరైతే గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఈ గేమ్స్ ఆడే వాళ్ళని టార్గెట్లో చేసుకొని ఈ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వీడియోలు ప్రమోట్ చేయించడం జరుగుతుంది. ఈ బెట్టింగ్ యాప్లో ఇన్ని పెడితే డబ్బులు మీకు ఇంత వస్తాయని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఆన్లైన్లో ఉంటారో ఆ యూత్ని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు పోయే విధంగా కొన్ని కంపెనీలు చేస్తూ ఉన్నాయి. సో ఆ డబ్బులు వస్తాయో పక్క పెడితే వీళ్ళు మాత్రము ఎక్కువ మిడిల్ క్లాస్ యూత్ మాత్రం నష్టపోతూ ఉన్నారు. అట్లా ఈ విధంగా ఒక పరిణామానికి దారితీసి మెంటల్గా స్ట్రెస్కి గురయ్యి అట్లా తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రినే చంపే విధంగా సిచ్యువేషన్ ఎదురైంది. సో ఎవరైతే బెట్టింగ్ యాప్లు ఆడుతూ ఉన్నారో వాళ్ళు కొంచెం మేరకు ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా బెట్టింగ్ మీద కూడా ఆడొద్దని చెప్పేసి ప్రమోషన్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా డ్రగ్స్కి అలవాటు పడడము, ఈ సైబర్ క్రైమ్ ద్వారా మనీ నష్టపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సైబర్ క్రైమ్లోనే కొన్ని వేల కోట్లు రికవర్ చేసినట్టుగా మొన్ననే ప్రకటించడం జరిగింది. వాటన్నిటినీ అకౌంట్లన్నీ క్లోజ్ చేయడం జరిగింది వెతికి మరి.
సో రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఇంకా అవగాహన లేకుండా పోతూ ఉన్నారు, ఇంకా నష్టపోతూనే ఉన్నారు. సో ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నది వాళ్ళ మీద అవగాహన కల్పించడం కోసం, అటు బెట్టింగ్ యాప్లను కూడా కట్టడి కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నది. సో ఈ విధంగా డబ్బులు పోతే పోయినాయి కానీ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చెప్తారో కనీసము చెప్పింది వినకపోయినా కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రము చేయకుండా ఉంటే బాగుంటుంది. సో ఇట్లా చంపడం మాత్రం కరెక్ట్ కాదు ఇది.